నా హృదయపూర్వక నిండు స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ, కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు మనం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు కీర్తనల ద్వారా, నాయన ప్రార్థనల ద్వారా నా తండ్రి మరి చేసిన కార్యములు బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వాక్య పరిచయంలోనికి వెళ్ళుచుండగా మీ ఆత్మ సహకారాన్ని కోరుచూ ఉన్నాం. నాయన మరి మీ మాటలు మాకు మీరు తెలియపరిస్తే వాటిని గ్రహించగలం తండ్రి. మా స్వనీతిని, మా స్వబుద్ధిని మాలో తొలగించండి. మీ మాటలు వినే మనసును, గ్రహించగల మనసును మా అందరికీ ప్రసాదించండి. ఈ మాటల ద్వారా మా నడత, ప్రవర్తన సరిదిద్దుకునే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క మాటల్లోకి మన కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దైవం యొక్క మాటలు ఆదికాండంలో ఒక విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము. ఇక్కడ ఫరో, ఐగుప్తు దేశపు చక్రవర్తి ఫరో యోసేపు గురించి మాట్లాడుతాడు అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చదువుదాం క్లుప్తంగా. 41వ వచనాన్ని చదువుదాం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. ఈ మాట విడాలి. అయితే ఇప్పుడు యోసేపుకి ఫరో ఇస్తున్న అధికారం, గౌరవం. ఇంతగా దేశాన్ని అతను ఏం చేశాడయ్యా అంటే కాపాడాడంట. ఎవరో యోసేపు దేశాన్ని కరువు నుండి కాపాడాడంట. కాపాడిన ఆయనకి ఆ దేశ చక్రవర్తి ఏం చేశాడంటే అతన్ని గొప్ప అధికారిగా నియమించి అతను గౌరవించి తన అధికారాన్ని ఇచ్చినట్లుగా ఈ మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు 43 వచనం చదువుతాం. తన 2వ రథం మీద అతను ఎక్కించను. అప్పుడు వందనము చెయ్యుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అంటే ఇప్పుడు అతనికి ఏం చెయ్యాలి? అందరూ సెల్యూట్ చేయాలి. ఓకేనా? అతని ముందర ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే అతనికి వందనము చెయ్యాలి. తర్వాత అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడంట. అంత స్థాయి ఇచ్చాడంట. అంటే ఫరో తర్వాత యోసేపుకి అంత భాగ్యాన్ని ఇచ్చాడంట దేవుడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు 44 వచనం చదువుతాం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అంటే చక్రవర్తి నేనే. ఒకసారి దాన్ని బయట తీసినావు. అంటే ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను. ఈ మాట అంటే ఆయన ఇచ్చిన అధికారం ఏంటయ్యా అంటే అర్థం చేసుకోవాలి. ఫరోతో యోసేపుతో ఏం చెప్పాడయ్యా అంటే ఫరోని మాత్రమే నేనే, అధికారిని మాత్రమే నేను. ఆ తర్వాత మాట చదువుతాం. అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటు ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదంట. అంటే ఇప్పుడు యోసేపు సెలవు లేకుండా, యోసేపు గారు చెప్పకుండా వాడు కాలు ఎత్తకూడదంట, చెయ్యి ఎత్తకూడదంట. అంటే ఇప్పుడు యోసేపు యొక్క సెలవును బట్టి ఐగుప్తు దేశ ప్రజలు జీవించాలి. అంత అధికారం ఇచ్చాడట. ఎవరికి?
యోసేపుకి. ఇది ఒక చక్రవర్తి ఒక మనుషుడికి ఇచ్చిన అధికారం. ఆయన సెలవు లేనిది అసలు అంటే అడుగు తీసి అడుగు బయటకు వేయడానికి కూడా లేదు అని ఇక్కడ ఈ విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక పని చేయాలన్నా మరొక కార్యం చేసుకోవాలన్నా ఇప్పుడు ఎవరు సెలవు కావాలి? అది అంటే యోసేపు గారి పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. ఆ అధికారం ఆయన పొంది ఉన్నాడుగా మనకి ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. రైట్, ఇంకొక మాట చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం తీసారా? చూద్దాం. 14. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా, ఇందాక ఎవరు? యోసేపు సెలవిస్తేనే ఐగుప్తు దేశ ప్రజలు చెయ్యాలి. ఆయన సెలవు లేకుండా ఏ పని చేయటానికి ఆ దేశ ప్రజలకు హక్కు లేదు. ఇక్కడ దావీదు గారు ఎవరు సెలవిచ్చిన ప్రకారంగా నడుస్తున్నాడు? ఇక్కడ ఆ మాట దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దావీదు చెయ్యగా అన్నాడు. ఇప్పుడు 17 వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి దావీదు కీర్తి ఆది అంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యగా దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమంతటా ప్రసిద్ధి ఆయను అంటే దేవుడు సెలవిచ్చింది చేయటం వల్ల అతనికి ఆ కీర్తి వచ్చిందట. తర్వాత యెహోవా అతని భయము అన్యజనులందరికీ. అంటే ఇప్పుడు దావీదంటే భయపడేవారట. ఇంతకు అతనికి అంత కీర్తి రావడానికి కారణం ఎవరు? దేవుడు సెలవిచ్చిన మాట చేశాడట. ఎందుకు ఒక్కసారి ఏంటయ్యా అంటే ఈయన యుద్ధానికి వెళ్ళిన దేవుడిని అడిగి వెళ్ళేవాడంట. 10 ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్పలేదంట. యుద్ధానికి వెళ్ళకముందు దేవునికి చెప్పాడట. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళు నేను వారిని చేతికి ఆదనమాట. అంటే ఇప్పుడు దేవుడిని అడిగి వెళ్ళాడు కనుక దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు కనుక శత్రువులు ఏం చేశాడు? ఏం చేశాడు? ఇప్పుడు 16 వచనం చదువుకోండి ఈ మాట. దేవుడు తన సెలవిచ్చిన ప్రకారము దావీదు చెయ్యగా, అంటే బయటికి వెళ్ళాలంటే అడిగాడా లేదా? అడిగాడు కనుక వెళ్ళాడు కనుక దేవుడు వెళ్ళమన్నాడు కనుక వెళ్ళాడు కనుక చూడండి 16 వచనం. చెయ్యగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమాతం చేశారు. అంటే ఇప్పుడు అప్పగించాడా లేదా? దావీదుకి అప్పగించాడు. ఇప్పుడు అలా గెలిచాడు కనుక ఇందా చదువుకున్నాం 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు యొక్క ప్రదేశం అంతటా. అంటే మనకు ఆ కీర్తి కలగాలంటే ఏం చెయ్యాలంటే దావీదు గారి లాగా. దావీదు గారు ఎవరిని అడిగాడు? అది దేవుని సెలవ. ఓకేనా? దేవుని యొక్క మాట మీద ఆధారపడ్డాడు కనుక అతనికి అంత గౌరవం వచ్చిందంట. అది దేవుని మాటకున్న గౌరవం, అది దేవుడు సెలవిచ్చిన మాటకున్న గౌరవం అది. కనుక సరే ఇంకొంచెం లోపలికి వెళ్దాం. 85వ కీర్తన. 85వ కీర్తన తీసారమ్మా? 8వ వచనాన్ని చదువు. దేవుడైన యెహోవా చూడండి, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. అంటే దేవుడిచ్చే మాట, ఆయన సెలవిచ్చిన మాట అమ్మా ఏంటో చూడండి. నేను చెవిని ఇప్పుడు దావీదు పెట్టాడు కనుక గొప్పోడయ్యాడు. ఓకేనా? తర్వాత మాట అది అంటే ఆ మాట గురించి చెప్తున్నాడు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ
శుభవచనం సెలవిస్తాడు. అది ఆయన ఎప్పుడు కూడా మనుషులకు శుభాన్ని కోరుకునేవాడు తప్ప అశుభాన్ని కోరుకునేవాడు కాదు. ఓకేనా అమ్మా? అదే మాట చెప్తున్నాడు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చుచున్నాడు. ఓకేనా? తన ఏం చేస్తున్నాడు ఆయన? అందుకని ఆయన మాట మనకు శుభాన్ని కలిగించేది తప్ప అశుభాన్ని కలిగించేది కాదు. అందుకని ఆయన మాట వినటం అనేది మనకెంతో మేలు, మనకెంతో మేలు. ఇప్పుడు 105వ కీర్తన, 105వ కీర్తన తీసారా? 8వ వచనం ఒకసారి చూడండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. ఒకసారి ఎవరితో చెప్తున్నాడంట? తాను సెలవిచ్చిన మాట అంటే దేవుడు ఏది ఇస్తున్నాడో ఆయన మాట సెలవిస్తున్నాడు. అంతేనా? ఆ మాట విలువ చెప్తున్నాడు. ఇందాక ఆ మాట ఏమన్నాడు? తన భక్తులకి ఏం పలుకుతున్నాడు? ఆయన శుభాన్ని కోరుతున్నాడు. ఆ మాటలో మనుషులకు శుభం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన మాటను అనుసరిస్తే కీర్తి ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. ఒకసారి ఇందాక ఫరో యోసేపు గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడో? నీ మాట సెలవు లేకుండా ఒక్కడో ముందుకి వెనక్కి వెళ్ళడానికి అవకాశం, అది ఎప్పటి వరకు? ఆ యోసేపు గారు బ్రతుకున్నంత వరకే. తర్వాత అదే దేశంలో బానిసలుగా బ్రతికారు మళ్ళీ వీళ్ళు. ఎవరో? అదనమాట. ఆయన ఉండగా గౌరవంగా బ్రతికాడు. అంటే ఆ మాట ఎంతవరకు అయ్యా అంటే ఆ మనుషుడు బ్రతికేంత వరకు ఆ మాట గౌరవం ఉంది. కానీ దేవుని మాటకే అక్కడ చెప్పాడు ఏమని? 1000 తరాల వరకు అనే మాట వాడాడు. మనం ఎన్ని తరాలు చూడగలం? గట్టిగా అయితే 3 చూస్తే గ్రేటు, ఇంకా ఓపుకుంటే 4 చూస్తే గ్రేట్, ఇంకా అంతకన్నా చూసే అవకాశాలు లేవు. ఇప్పుడు దేవుని మాట ఎన్ని తరాల వరకు ఉంది అంటున్నాడో? 1000 తరాల వరకు ఉంది. ఇంతకు ఒకసారి చదువుదాం, ఆ మాట చదువుదాం. అదనమాట. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అంతేనా? నిత్యము ఆయన ఏం చేసుకున్నాడు? అది ఎవరికి ఇచ్చిన మాట? అబ్రహాము గారికి ఇస్సాకు ఇచ్చిన మాట. ఆ మాట ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం ఎప్పుడు చెప్పుకున్న మాట ఎక్కువసార్లు, ఆయన సెలవు లేనిదే భోజనము చేసి సంతోషించుట అసాధ్యం. ఉందా? ఉందా లేదా? ఆయన సెలవు లేనిదే భోజనం చేసి సంతోషించుట కూడా ఏంటంట? అసాధ్యం. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. ఒక దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలుకు వచ్చాడంట. ఒక దైవ సేవకుడు యోధా దేశం నుండి ఎక్కడికి వచ్చాడట? బేతేలుకు వచ్చాడట. ఎందుకు వచ్చాడు అంటే అక్కడ యెరోబాము ఆ తోపం వేయటానికి వెళ్ళాడంట. బలిపీఠం మీద అర్పణ ఇవ్వడానికి వెళ్ళాడట. ఎవరయ్యా అంటే రాజు ఆ పని చేయకూడదు, యాజకుడు చేయాలి. అప్పుడు దేవుడే తన పంపి అక్కడ మాటను హెచ్చరించాడు ఆయన. అయితే ఇప్పుడు ఎవరి మాట సెలవిచ్చుకుని వచ్చాడు? ఈయన దేవుని మాట సెలవు పుచ్చుకుని వచ్చాడు. ఈ మాట ఎవరికి చెప్పాలి? యెరోబాము గారికి చెప్పాలి, బలిపీఠానికి ప్రకటించి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పినట్టుగా నువ్వు చేసి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడ చూడొద్దు అయ్యా, ఎక్కడ చూడొద్దు, మళ్ళీ ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఆగొద్దు అని చెప్పాడు ఆయన. ఎవరో? 9వ వచనం, 8వ వచనం చదువుతాం. దైవజనుడు రాజుతో ఇట్లనెను, చూడండి, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. రాజుగారు ఆఫర్ ఇచ్చాడంట. ఈ స్థలమందు నేను ఈ స్థలమందు నేనేం పుచ్చుకోకూడదు?
అన్నపానాలు పుచ్చుకోకూడదు. అన్నపానములు పుచ్చుకోకూడదు. చూడండి, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవాకు చేత నాకు సెలవాయనని రాజు చెప్పాడు. అసలు ఇక్కడ అన్నపానాలు పుచ్చుకోకూడదు, నువ్వు వచ్చిన దారి నువ్వు వెళ్ళకుండా ఇంకో దారిని వెళ్ళిపడి చెప్పాడట. ఇది ఎవరి మాట? ఇది ఎవరి మాట? నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దు, మళ్ళా ఆ దారి కాకుండా ఇంకో దారి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎవరో? దేవుని మాట. ఇది రాజుగారి దగ్గర బాగానే చెప్పాడు ఈయన. ఈ లోలో ఒక ముసలి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడట. 11వ వచనం. బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉన్నాడు. ఓకేనా? ఎవరున్నారు అక్కడ? ముసలి ప్రవక్త. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడయ్యా అంటే, దేవుడు నాకు చెప్పాడయ్యా మా ఇంటికి రమ్మన్నాడు, వచ్చి భోజనం చెయ్యి అన్నాడట. ఎవరినే? ఈ ప్రవక్తని. ఓకేనా? ఇప్పుడు 22వ వచనం. 22వ వచనం. ఆయన సెలవిచ్చిన, అర్థం చేసుకోవాలి, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద ఎవరో దైవ సేవకుడు అంటే మాట వినకపోవటమే తిరుగుబాటు. అర్థమైందండి? దేవునితో దెబ్బలాడక్కర్లేదు, మనం ఆయన మాట వినకపోవటమే తిరుగుబాటు. అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే అండి. తర్వాత రండి. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదయను ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేస్తాడు. నేను ఏదైతే అన్నానో అక్కడే నువ్వేం చేస్తావు? భోజనం చేస్తావు. ఆయన సెలవు ఇవ్వాలి కదా భోజనం చేయమంటే. ఆయన సెలవు ఏమన్నాడో వెళ్ళి మాట ప్రకటించు, అంతవరకే. అక్కడ ఏమీ పూచుకొద్దు అన్నాడు. ఈయన ఏం చేశాడు? ఎందుకని? ఈయన ప్రవక్త కదా, బహుశా ఈయనకి చెప్పు ఉండాలేమో అనుకున్నాడు. కానీ ఈయనకి కూడా చెప్పాలి. అక్కడ భోజనం చేయమన్న సంగతి ఎవరు చెప్పాలి? దేవుడు. ఇతను కూడా చెప్పాలి, అప్పుడు చెయ్యాలి. కానీ ఇతను ఏం చేసుకున్నాడో, అతని మాట నమ్మి మోసపోయాడు. అర్థం చేసుకోవాలి. మోసపోయి ఏం చేశాడు? భోజనం చేశాడు. ఇప్పుడు దేవుని కోపం చూడండి. గనుక నీ కళేబారము నీ పితరుల యొక్క సమాధిలోనికి రాకపోవుని ఎలుగెత్తి చెప్పాడంట. అంటే నీ పితరుల దగ్గర నీ శరీరం అంటే సమాధిలోకి వెళ్ళవు అన్నాడు. దాని అర్థం ఏంటంటే సింహం వచ్చి తినేసింది అక్కడ. ఓకేనా? ఎవరినే? దైవ సేవకుడినే. అంటే దైవ సేవకుడైనా ఆయన చెప్పిన మాట వినకపోవటమే తిరుగుబాటు. ఓకేనా? అంటే ఇప్పుడు శిక్ష ఉందా లేదా? ఉంది. ఉందా లేదా? ఉంది. అందుకని ఆయన మాట సెలవు ఇవ్వకుండా భోజనం చేసిన సంతోషం ఉంది, దానికి బాధ మిగిలింది. అర్థం చేసుకోవాలి. ఆయన సెలవు లేకుండా భోజనం చేయుట సంతోషించుట అసాధ్యం. ఇదిగో ఆయన సెలవు లేకుండా ఏం చేశాడు? భోజనం చేశాడు. ఏం మిగిలింది? బాధ మిగిలింది. నష్టపోయాడు. అంటే ఆయన సెలవిస్తేనే మన బ్రతుకులు భూమి మీద నడుస్తాయి. ఆయన సెలవు లేని ఏది జరగదు. ఆయన మాట ఏంటయ్యా అంటే భక్తులకు శుభం పలికేదే తప్ప అశుభాన్ని కాదు. కానీ మనం ఏం చేసుకున్నామంటే నష్టాన్ని కావాలని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇంకొక మాట, దేవుడు మోసం చేయలేదు. ఎవరు మోసం చేయడు? ఇతన్నే. అదనమాట. అందుకే మనుషుడి మాట ఎప్పుడు మోసం జరుగుతుంది తప్ప దేవుడి మాట ఎప్పుడు మోసం చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. రైట్. విలపవాక్యాలు. విలపవాక్యాలు 3వ అధ్యాయం 37వ వచనం. చదవండి. ప్రభు సెలవు లేనిది. చూసారా ఎలాంటి మాట అన్నాడు? ఆయన సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? మరలా ఆయన సెలవు లేనిదే భోజనం చేసి సంతోషించుట అసాధ్యం అన్నాడు. ఓరు భోజనమే కదా అనుకుంటే ఆ భోజనం కోసం చచ్చిపోయాడు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఆయన సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చి కూడా ఎవడు అంటున్నాడు ఆయన. అంటే ఆయన అడిగి మనం ఏమి ఇవ్వాలి? మాట ఇవ్వాలి. ఆయన అడగకుండా మనం మాట ఇచ్చేవనుకోండి, దాన్ని నెరవేర్చే శక్తి మన దగ్గర లేదు. గుర్తుపెట్టుకోండి. నెరవేర్చే శక్తి లేదు, భోజనం సంతోషించే శక్తి కూడా మనకు లేదు. అంటే ఇప్పుడు ఆయన సెలవు అంత గొప్పదే. మరొకసారి మాట చదువుదాం. మరొకసారి చదువు.
ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అదే కదా మాట అన్నాడు. ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 26 4వ వచనం చదవండి. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏది? 26 అధ్యాయం. అమ్మ కిందకు వచ్చాడు. యాలే అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నిటికీ ఈ మాట ఇస్సాకుతో చెప్తున్న మాట ఏంటయ్యా అంటే చూడండి, యాలే అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, అంటే ఎవరికి ఇచ్చాడు మాట? అబ్రహాం గారికి. దాన్ని నెరవేర్చేది ఎవరు? దేవుడు. ఆయన సెలవు లేనిదే మనమైతే నెరవేర్చలేం. ఏది? మన మాటలో. కానీ ఆయన ఏం చేయగలడు? అది ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాన్ని మర్చిపోవద్దు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవరికి ఇచ్చాడు మాట? అబ్రహాంకి ఇచ్చాడు. అదే కదా అన్నాడు. రోమపత్రిక 4:21. రోమపత్రిక 4:21. ఈ మాట వినాలి. ఎవరో? అబ్రహాం గారే. దేవుణ్ణి మహిమపరిచి, అంటే ఆయన వాగ్దానం చేసిందని ఏం చేయగలడు? అది వాగ్దానం అంటే మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు ఎవరంట? దేవుడు సమర్థుడని. అది అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఏం చేయగలడండి? నమ్మాడు. నెరవేర్చగల సమర్థుడు. మనం కాదు. ఆ సామర్థ్యత మనలో లేదు. ఏమా? ఓకే. ఇప్పుడు సమర్థుడని నమ్మి ఎలా నమ్మాడంట? దాని అర్థం ఏంటి? అది ఉండాలి మనలో. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు ఆయన అని మనం నమ్మితే ఎలా నమ్మాలి? రూఢీగా నమ్మితే అది అప్పుడు వస్తుందంట. ఏది? విశ్వాసం వల్ల బలం వస్తుందంట. అలా బలం పొందుకున్నాడు ఎవరు? అబ్రహాము. అందుకే అబ్రహాము నీతిమంతుడు గనక నమ్మాడు గనక నీ సంతానానికి ఇస్తానరా అన్నాడా లేదా? ఇప్పుడు అబ్రహాం తర్వాత వచ్చినాడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది? నీ తండ్రికి ఇచ్చాడు కదా మాట, ఈ దేశాలన్నీ కూడా మీకు ఇస్తానన్నాడు కదా, ఆ మాట నేనేం చేయబోతున్నాను? అది ఇప్పుడు అబ్రహాం దగ్గర మాట ఇచ్చాడు, నీ సంతానం ఇస్తానని. ఇచ్చాడా లేదా? నెరవేర్చాడు లేదా? ఇప్పుడు ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? ఈ దేశాన్ని మీ సంతానానికి ఇస్తానన్నాడు కదా, దాన్ని కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన నెరవేర్చబోతున్నాడు. ఒక మాట ఆదికాండం 2 తీసారా? ఒక మాట చూపిస్తుంది. ఆదికాండం 32 అధ్యాయం 12 వచ్చిన చదువు. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసక వలె నీ సంతానం విస్తరింప చేయుదు అని సెలవిచ్చితివే అని. అంతే కదా? అంటే ఇంత మాట నాకు సెలవిచ్చావు కదా, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె విస్తరిస్తాను అని అన్నాడు కదా, ఆ మాట సెలవిచ్చితివే అన్నాడంట. ఎవరితోనూ? దేవునితోనూ. ఇప్పుడు ఈయన ఎందుకు చేశాడో తెలిసి మాట. ఈ 32 అధ్యాయంలో యాకోబు లాబాను ఇంటి దగ్గర పెరిగి
వివాహం చేసుకుని బిడ్డలు కానీ సంపద అట్టుకుని వస్తున్నాడట. ఎక్కడికే? అన్నగారి దగ్గరికి వస్తున్నాడట. అన్నగారి దగ్గరికి వస్తుంటే అన్నగారు చంపడానికి ఎదురుగా వస్తున్నాడట. మరి ఈయనేం చేయడంటే, ఒకప్పుడు మాట ఇచ్చావు కదయ్యా నాకు, ఎవరో మరి వెంటనే ఇప్పుడు చూద్దాం. చూడండి 28 అధ్యాయం 15 వచనం. ఇదిగో ఎవరో దేవుడు ఎవరితో చెప్తున్నాడో? యాకోబుతోటి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, అంటే ఇది జరిగేంత వరకు నేను ఏం చేయను, నిన్ను విడువను, ఇది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను అని చెప్పాడు ఆయన. ఎప్పుడు? ఆ దేశానికి వెళ్తున్నప్పుడు, లాబాను గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మా. ఓకేనా? ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, దేవుడు అతను తోడుగా ఉన్నాడు, దీవించాడు, తిరిగి వస్తున్నాడు. ఎవరో ఈ లోలో సమస్య ఎదురైంది అన్నగారి రూపంలో. ఏంటి? చంపేద్దామని కోపంతో వచ్చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈయన కంగారు వచ్చింది. ఎవరికే? అప్పుడు ఆనాడు నెరవేరుస్తానన్నావు కదయ్యా, సెలవిచ్చావు కదా, మరి ఇప్పుడు నన్ను ఏం చేయడానికి వస్తున్నాడు మా అన్నగారు? అదనమాట. అప్పుడు ఆయన చేసినప్పుడు, ఎందుకంటే మాట తప్పేవాడు కాదు ఎవరో. కానీ ఒకటే, మన ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడు శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తానన్నాడో. రైట్. తర్వాత వాళ్ళిద్దరు మారేది. అన్నగారు కూడా మారు మనసు పొందాడు అక్కడ. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు. ఓకేనా? అంటే దేవుని మాట ఏమవుతుంది? నెరవేర్చాడు అనమాట. అంటే అబ్రహాంకి ఇచ్చిన మాట, ఇస్సాకు, యాకోబులకి ఆ మాటలు ఏం చేస్తున్నాడు ఆయన? నెరవేరుస్తున్నాడు. మనిషి అయితే నెరవేర్చుకోవాలి. ఎందుకంటే మరలా ఏమనుకోవద్దు, మామగారు ఏమన్నాడో. మామగారు ఎన్నిసార్లు మాటలు మార్చాడు? యాకోబు విషయంలో ఎన్నిసార్లు మాట మార్చాడు? అది ఇంకా ఎన్ని మనం వివరించుకోవద్దు. ఎన్నోసార్లు మాట మార్చాడు. విధంగా చెప్పాలంటే యాకోబుని మోసం చేసింది ఎవరయ్యా అంటే లాబానే. ఓకేనా? ఓకే. అయితే ఈ కొన్ని విషయాలు మనం విన్నాం. అయితే ఇంకొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాం అమ్మా. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం తీసారా? 26వ వచనం చదవండి. 26వ వచనం. 7వ అధ్యాయం చెప్పలేదా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఒక్కసారి ఈ మాట చూడండి. దావీదు గారు మాట్లాడుతూ, దావీదు గారు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూడండి. ఒకసారి మనసు పెట్టండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబమును నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవి సెలవిచ్చిన మాట. అంటే ఆల్రెడీ ఆయన ఏమిచ్చాడు? నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు? అబ్రహాముని ఎలాగైతే దీవించాడు దేవుడు, దావీదు విషయంలో కూడా ఏమన్నాడు? ప్రమాణం చేశాడు ఆయన. దావీదు విషయంలో కూడా ఏం చేశాడు ఆయన? ప్రమాణం చేశాడు. అది అట్లా కొంచెం కీర్తన గ్రంథంలోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. కీర్తన గ్రంథం 132వ కీర్తన. చూసారా? 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే దావీదు గారికి ఏం కలిగినాయి అంట? బాధలు కలిగినాయి అంట. ఎవరి ద్వారా వచ్చినాయి? మనుషుల ద్వారా వచ్చాయి. మనుషుల ద్వారా వచ్చే బాధలు, దేవుని ద్వారా ఏం బాధలు రావు. అంతేనా కదంటారా? వాస్తవం ఏంటంటే దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడం. కానీ ఏంటంటే మనం ఎవరు నమ్ముతున్నాం? దేవుడి కంటే మనిషి నమ్ముతున్నాం. కనుక మనుషుడి వల్ల కలిగే బాధల వల్ల ఏమన్నంటే దేవుడు తీర్చడా అన్నాడు. మరి అంతగా ఎవరు నమ్మమన్నాడు అక్కడ? అంతే కదా. మనం ఎవరిని ఎక్కువ నమ్ముతున్నాం?
మీరు ఎప్పుడైనా సరే దైవం చెప్పిన మాట ఏంటంటే నాకంటే ఎక్కువగా ప్రేమించకండిరా అన్నాడు. దాని అర్థం ఏంటంటే స్వార్థపరుడు కాదు ఆయన. ఆయన ప్రేమ ఉంది ఇక్కడ ఉన్న అంటే ఏ టు జెడ్. ఈ ప్రేమలేమి గొప్పవేమి కాదు. ఎందుకంటే ఈ ప్రేమ ఎక్కువైపోవటం వల్ల బాధలు మిగులుతున్నాయి మనకి. ఈ ప్రేమలు ఎక్కువైపోవటం వల్ల మనకి ఏం మిగులుతున్నాయి అంటే బాధ. నిజం ఎప్పుడైనా సరే చూసుకోండి. కుటుంబాన్ని ఓ పక్కన పెట్టుకుని దైవం దగ్గరికి వచ్చి మీరు ప్రశ్న వేసుకోండి. దేవుని దగ్గర ఉంటే సంతోషం ఉంటుందా? కుటుంబాల దగ్గర ఉంటే సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుంది కుటుంబాల దగ్గర. ఎప్పుడు అసలు లోపల నుంచి బయటికి రాని చెప్పు, అంతే కదా అమ్మా. కనుక అందుకే దావీదుకి కలిగిన బాధలు ఏంటయ్యా అంటే మనుషుల వల్ల వచ్చినాయి తప్ప దేవుని ద్వారా వచ్చినాయి కాదు. ఓకే, కిందకు వచ్చేద్దాం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడు. అంటే బాధల్లో కూడా దేవునికి ఏమి ఇచ్చాడట ఆయన. మనమైతే ఏం చేస్తాం? బాధ ఎందుకు ఎట్టేవయ్యా అంటే దేవుని దగ్గర కూర్చుని మొదలెడతాం, అంతే కదా. బాధలు మనం తెచ్చుకున్నా, రోగం మనం తెచ్చుకున్నా, కష్టాలు మనం తెచ్చుకున్నా, అప్పులు మనం తెచ్చుకున్నాయి. అవునా కదంటారు చెప్పండి? కదంటారా చెప్పండి? అన్నీ మనం తెచ్చుకుని మళ్ళీ ఎవరి మీద ఎట్టేద్దాం చూస్తున్నాం. ఇది ఇంకా బాగుంది, తప్పుగా భావించకండి. చిన్న వచ్చాడు, నేను అప్పు చేసేసి మా తమ్ముడు తీర్చరా అంటే కుదిరిద్దా? చెప్పండి. నేను అప్పు చేసేసి నా తమ్ముడు తీర్చరా అంటే కుదిరిద్దా? లేదా ఆడప్పు చేసేసి నన్ను తీర్చమంటే కుదిరిద్దా? ఇంకో మాట, మనం అప్పు చేసేసి పిల్లలు తీర్చమంటే కుదిరిద్దా? కదా చెప్పాలి. 10 రూపాయలు ఇస్తే సంతోషం, కానీ అప్పులు ఇస్తే ఊరుకుంటారా? అలాగే మనం అప్పులు చేసి మన బాధలు చేసి దేవుని మీద పెట్టడం ఎంతవరకు న్యాయం అంటారు? కరెక్ట్ కాదు. అది ఎప్పుడు తెలుసా? దేవుడి కోసం చేసినప్పుడు న్యాయం వస్తుంది. అవునంటారు కదంటారా? ఇప్పుడు ఇల్లు కట్టాం పిల్లల కోసం, అది అప్పు అయినా ఒక న్యాయం. అది పెళ్ళిళ్ళు చేస్తాం, అప్పు అయినా ఒక న్యాయం. అది అవునా కదండి? అది తప్పు అనడానికి అవకాశం లేదది. అలాగే దైవం కోసం మనం చేసేటప్పుడు అక్కడ లోటు వచ్చినా కూడా అది న్యాయంగా తీసుకుంటాడు ఎవరో? దేవుడు. అంతేగాని దైవాన్ని కాకుండా మనం చేసుకుని ఈ బాధలన్నీ మళ్ళీ ఆయన మీద పెడితే ఆయనేమో అమాయకుడు కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బాధలో కూడా దావీదు గారు ఏం చేశాడంటే దేవునికి మాట ఇచ్చాడంట. ఎవరో? దావీదు. చాలా జాగ్రత్తగా అనాలి. ఆ మాట ఇచ్చాడట దావీదు గారు. ఏటా మాట అంటే దేవునికి ఏం కడతానని? మందిరం కడతానని. అర్థమైందా మీకు? దేవునికి ఏం కడతానండి? మందిరం. 132 కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ మందిరం కడతానన్నాడట. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట, దావీదు గారు దేవుడికి ఇచ్చిన మాట ఏం చేశాడు? అది ఎవరికి ఇచ్చిన మాట? అందుకే నువ్వు దేవుడి సన్నిధిలో అనాలోచనగా మాట్లాడదంటాడు ఆయన. మనం ఏది ఉంటుంది మాట్లాడడానికి అవకాశం లేదండి. మనం మాట్లాడామంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలి? ఎందుకంటే నువ్వు ఎవరికి మాట ఇస్తున్నావు? మరి ఆయన ఎలాంటోడు? అది నువ్వు మాట ఇచ్చి కూడా మనిషి అనుకోండి మార్చేయచ్చు, నువ్వు మార్చేయచ్చు, అంతే కదమ్మా. మనిషిని మాట ఇచ్చావు అనుకోండి, ఏమంటాం? ఎన్నో చెప్తాం. తర్వాత ఏమైపోతాడు మనిషి? అతను మారిపోతాడు, ఇతను మారిపోతాడు, గొడవలు వస్తాయి. మనం అంటాం ఆ రోజు అలాగన్నానండి, ఈ రోజు ఇలాగ ఉందని ఎదురు చెప్తావు. కానీ నువ్వు మాట ఇచ్చేది ఎవరికే? దేవునికి ఇచ్చావు. ఎందుకు? ఆయన ఎవరో? మాట ఇస్తే నెరవేర్చేవాడు. కనుక ఆయన నెరవేర్చినప్పుడు నువ్వు కూడా ఏం చేసుకోవాలి? అది అది ఒక్క మాట. బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు ఏమి ఇచ్చారు? దాన్ని నెరవేర్చుకోకపోతే రేపు పొద్దున అడుగుతాడు. అర్థమైందని మేమేమి ఇచ్చామని అని అనకండి. మనమే దేవుడికి ఏం చేసుకున్నాం? సచివా అంతే. ఇవన్నీ గుర్తు చేస్తే మళ్ళీ భయం వేస్తుంది మనకి. సరే, భయమైంది. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దావీదు దేవునికి మాట ఇచ్చిన భాగ్యం ఏంటో మందిరం కడతానన్నాడా లేదా? కడతానన్నాడు. కట్టాడా లేదా? కట్టాడు. అందుకే దావీదు అంత గొప్పోడయ్యాడు. ఆయన సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఇంకో మాట, దేవుడు దావీదుని మందిరం కట్టమని ఎప్పుడు అడగలా, అంతే కదమ్మా. కానీ ఆయన కోసం ఆలోచించాడంటే ఈయన. ఎవరో? అదనమాట. ఆ మనసే చూశాడు దావీదు గారికి. అందుకే ఎప్పుడు కూడా మనం మన కుటుంబం కంటే దేవుని కుటుంబం, దేవుని పని ఎలా ఉందన్న చూసుకుంటేనే వర్తిల్తాం. ఎప్పుడైనా సరే ₹1,00,00,000 తెచ్చి ఇంట్లో పెట్టిన పరలోకం రాయరండి. ₹1,00,00,000 తెచ్చి ఇంట్లో పిల్లలకి ఇచ్చి ఎవరో రాయరా అని అన్న అది పరలోకంలో రాయబడతాం. దైవ పేరడికి గిన్నెడు నీళ్ళు ఇస్తే రాయబడుతుంది అక్కడ. ఎక్కడ? జీవగ్రంథంలో రాయబడింది ఏది చెప్పండి? ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు ఇచ్చేది రాయబడుతుంది. అవునా కాదంటారా? ఇక్కడ ఎంత ఇచ్చినా కూడా ఇక్కడ రాసుకుంటాం, అక్కడికి వెళ్ళవి.
అక్కడికి వెళ్ళి. అందుకే మీ ధనం ఎక్కడ కూర్చోమన్నాడు ఆయన? తెలివైన వాళ్ళు అక్కడ చేసుకోవాలి, అక్కడ దాచుకోవాలి. ఎల్ఐసి అక్కడ కట్టించుకోవాలి ముందు. సరే, ఇప్పుడు 12వ వచనం దగ్గరకు వస్తాం. యెహోవా అంటే దావీదేమో దేవుడికి మాట ఇచ్చాడు, నెరవేర్చుకున్నాడు. దేవుడు కూడా దావీదుకి ఏమి ఇచ్చాడు? అది ఈ చూడండి ఎంత అండర్స్టాండింగ్ ఉందో చూడండి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటో చూడండి. సత్య ప్రమాణముతో దావీదుతో, ఆ తర్వాత మాట చూడండి. అది ఇంకో మాట, మనం కూడా ఏమి ఉండకూడదు. అవును, అవునంటే అవును అంతే, అవునంటే అవును కాదంట. మరో మాట చెప్తాను, తప్పుగా భావించదు. మనకు అత్యంత మంచం మీద లేవలేని స్థితిలో అయితేనే దైవానికి ఆ మంచం మీద ఉండి ప్రార్థన చేసుకోండి. అవునా కాదంటారా? అవునా కాదంటారా? అంతేనా? మనం కూడా ఆరాధన అనేది ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అయ్యో, ఎవరు జ్ఞాపకం ఆజ్ఞ రిక్వెస్టా? ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా ఆయన సెలవిచ్చిందే కదా. అది ఏం చెయ్యాలి? నన్ను తినువాడు నిరంతరం జీవిస్తాడు అన్నాడా లేదా? నిరంతరం జీవించటం అనేది మనం దేవుని ద్వారా తెచ్చుకున్న భాగ్యమైనప్పుడు ఆయన మాటను మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అదనమాట. అంటే ఒక్క మాట తెలుసండి, ఆరాధన ఎట్టి పరిస్థితులు మారకూడదు. ఆరాధన ఎట్టి పరిస్థితులు మార్చకూడదు. ఎందుకంటే యథార్థముగా ఆరాధించేవారు, తర్వాత అలాంటి వారు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్పాడు ఆయన. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి? ఆరాధించేవారు కావాలి అన్నాడా లేదా? యేసుప్రభు చెప్పిన సాక్ష్యం ఏమంతేనా? ఆరాధన అంటే ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఒక్కసారి 12వ వచనం చదవండి. యెహోవా మనం తప్పకూడదు, మనం కూడా ఏమవ్వకూడదు, తప్పకూడదు. తప్పిపోతుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరితో మాట ఇచ్చాం? అందుకే బాప్తిసం తీసుకున్నప్పుడు గమనించాలి, అంత ఒప్పుకోలేదు, అర్థమైందండి? ఒప్పుకోలేదు కనుక ఆ ఒప్పుకోలు ప్రకారంగా మనం నడవాలి. మాట మాత్రం దేవుని దగ్గర తప్పకూడదు, మనుషుల దగ్గర తప్పినా పర్లేదు. అది నేను అంటుంటా. మనుషుడి దగ్గర తప్పితేనే ఊరుకోం కదా, మరి దేవుని దగ్గర తప్పకూడదు కదా అమ్మా. ఇప్పుడు ఏటా మాట అంటే 11వ వచనం. అది దేవుడిచ్చిన మాట, దావీదుకి ఇచ్చిన మాట. నీ గర్భఫలము, నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడల నేను వారికి బోధించుచు, నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చోబెడతాను రా అన్నాడు. ఎంత భాగ్యం అండి ఇది! ఒక తండ్రి జగత్తుగా ఉన్నారు, ఒక తండ్రి దేవునికి ఆ మందిరాన్ని కట్టాడు. అంతేనా? ఈయన ఎక్కడ వరకు తీసుకున్నాడో తెలుసా భాగ్యం? అది కొన్ని తరాలకు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి మాట ఇచ్చి, ఇందాక ఏం చదువుకున్నాం? ఆయన మాట ఇస్తే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం కాదా? ఆయన మాటకు అంత శక్తి ఉంది. కానీ తెలివైనడు కనుక దావీదు, ఆయన కూడా దేవుడికి మాట ఇచ్చి ఆ సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అలా ఉండాలి మాట. మన మాట అలాగ ఉండాలి. ఎవరి మాట? భక్తుడి మాట. అయ్యో, భక్తుల మాట ఏమవ్వాలి? అలా ఉండాలి. ఒక మాట. ఇంకొక మాట, కీర్తన గ్రంథం అక్కడ ఎలాగ తీశారు కాబట్టి చూడండి. 145వ కీర్తన 19వ వచనం చూడండి. ఈ మాట చూడాలి. తన యందు భయభక్తులు గల వారి కోరిక. ఇప్పుడు మన కోరిక ఏంటో చెప్పండి. ఏం కోరుకుందాం? ఇలా మటన్ కోరుకుందామా? చేపలు కోరుకుందామా? మనుషుడు రొట్టె వలన మాత్రం, ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల బతుకుతాడు. ఇప్పుడు ఆయన మాట ఏంటో తెలుసా? మన బిడ్డలందరూ కూడా ఆయన మాటలలో ఉంటే ఆయన అన్ని తరాలు ఆశీర్వదిస్తాడు. ఇది మన కోరిక. ఎవరి కోరిక? నిజం చెప్పండి. ఇప్పుడు దావీదు ఏం కోరుకున్నాడో అప్పుడు రండి. ఏది? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన భక్తుల కోరికను ఏం చేస్తానన్నాడు? ఆయన నెరవేరుస్తానన్నాడు కదా. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని 7వ అధ్యాయం 26వ వచనం చదవండి.
అంతేనండి. అంటే నువ్వు సెలవిచ్చావు కదా నాకు, ఏది నా సంతానం ఏం చేస్తానని, ఎక్కడ ఎక్కడ ఆయన సన్నిధిని. ఇంకొక పాయింట్ ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. రాజ్యం మీద ఉంటే గొప్పదా, ఆయన సన్నిధిలో ఉంటే గొప్పదా? సింహాసనం తరతరాలు ఉండేది కాదు, అంతే కదన్నా. ఇప్పుడు గమనించాలి, సింహాసనాన్ని కూడా పడగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన సన్నిధిలో ఉన్నవాడు మాత్రం కదలడం. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుండాలా, అధికారాల మీద కూర్చుండాలా, దేవుని సన్నిధులు కూర్చోవాలా మన బిడ్డలు చెప్పండి. అది దేవుని సన్నిధులు కూర్చున్నవాడు అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ అధికారాల మీద కూర్చున్నవాడు దేవుని సన్నిధులు కూర్చోడు. అది అవునా? అందుకే మీరు తప్పుగా ఏమనుకోవద్దు, వాస్తవం మాట్లాడుకుందాం. కొంచెం స్థాయి పెరిగిటయ్యాడికి మనం అందరూ దేవుని దగ్గర ఏమంటాం చెప్పండి? కుదరలేదండి, అనుకూలత లేదండి అంటావా లేదా? పొరపాటున మనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, నేను ఎక్కడ కూర్చుంటాను? ఎక్కడ కూర్చునే అవకాశం లేదు. నిజంగా చెప్పండి, ఆ లోక అధికారంలో కూర్చోవడం గొప్పదా, ఇక్కడ కూర్చోవడం గొప్పదా? ఇదే గొప్పది. ఎందుకో తెలుసా? అక్కడ కూర్చుంటే దైవం దగ్గర కూర్చునే అవకాశం అంతగా ఉండదు, కానీ ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవచ్చు. ఎక్కడ? పరలోకంలో కూర్చోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మనం కూర్చున్నప్పుడు మన పిల్లలు కూడా ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? అప్పుడు అక్కడ కూర్చుంటారు. అర్థం చేసుకోండి. అదే మాట వాడాడు ఎవరో, దావీదు గారు. నా కుటుంబము, చూసారా, నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నేను చేయమంటున్నాడో నెరవేర్చవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం కోరుకోవాలి మనం? మన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? సింహాసనం మీద కూర్చోబెడదామా, లేదా దేవుని యొక్క సన్నిధులు కూర్చోబెడదామా? అది ఎందుకంటే అక్కడ స్థిరంగా ఉంటారు. ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఒకవేళ సింహాసనం ఉంది అనుకుందాం, కాసేపు అనుకుందాం, సింహాసనం ఉంది అనుకుందాం. మనకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎవరికిస్తావు సింహాసనం? ఇద్దరు దెబ్బలాడుకుంటారు. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుని మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. అవునా కాదంటారా? కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేవాడుకోండి, మన మనశ్శాంతిగా ఉంటాం. ఎక్కడ? అందుకే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. మన బిడ్డలు ఎక్కడ ఉంటాడండి? ప్రశాంతంగా ఇంటికాడ ఉంటాం. మన బిడ్డలు ఎక్కడ లేరా, ఏసీలు పెట్టకుండా కూడా చెమటలెట్టేస్తాయి. ఓకేనా? రైట్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, 15వ వచనం. రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నా తండ్రి అయిన దావీదు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన నా తండ్రికి నువ్వేమిచ్చావు? నువ్వేం చేసావు? నెరవేర్చాను కనుక సింహాసనం మీద కూర్చున్నాను. ఎవరో? అది మరి ఎంతగా దావీదు మాట ఇచ్చాడు కదా ఎవరికే? ఏటా మాట? నీ మందిరం కడతానని. ఒక మాట దేవుడికి మాట ఎత్తనాడంటే ఎంత గొప్పోడండి. అవునా కదా? ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా దేవునికి మాట ఇచ్చాడు అంటే ఈడు ఎంత గొప్పోడు. ఇంకో మాట, ఆయన మాట కోసం సెలవిస్తున్నాం మనం, ఆయన మాట కోసం చేస్తాం. దేవుని దగ్గర కూడా దేవునికి నరుడు మాట ఇచ్చి దాన్ని జరిగిస్తే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? ఒక్క మాట, నేను మాట మీద నిలబడి దాన్ని నెరవేర్చాను అనుకోండి, నాకు సంతోషం. నా బిడ్డ కూడా నాకు మాట ఇచ్చి అలా నెరవేర్చుకుంది అనుకోండి, ఎలాగుంటుంది నాకు? అంతేనా? ఇప్పుడు చదువుకుంటుంది, బిడ్డ వెళ్తుంది, డాడీ ఇదిగో నేను ఎలా ఉన్నాను, నేను గోల్ సాధిస్తానని అన్నయ్య నెరవేర్చింది అనుకోండి, నాకున్న సంతోషం ఎవరికి ఉండదు. అంటే ఇప్పుడు భక్తులు లేదా తన ప్రజలు ఆయనకి మాట ఇచ్చి నెరవేర్స్తే దేవుడు ఎంత సంతోషపడతాడో. మాట ఇచ్చి నెరవేర్చకపోతే బాధపడతాడు. ఎందుకని? మనం ఆయన పిల్లలం కనుక మనం సత్య సంబంధులు. అవునంటారు కదంటారు. ఎంత భాగ్యం ఉంది. సత్యవంతుడని మాటకు దేవుడు వేసాడు, మనకే ముద్ర వేసాడు. మీరు ఆలోచించండి. ఆయన ఆ తండ్రి కరెక్ట్ అండి, కుమారులు కూడా కరెక్ట్గా ఉంటారని ముద్ర ఉంటుంది లోకంలో. అలా మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారనో ఓ మాట ఉంటుంది. అలాంటప్పుడు దేవుడే మనకేమిచ్చాడట?
మాట ఆయన మాట మనం వినటం వల్ల సత్యవంతుడని ముద్ర వేసి పంపాడంట మనకి. అంత ముద్ర వేసిన మన జీవితాలకి ఆ ముద్రను కాపాడుకోవాలి. మాట తప్పకూడదు. మాట తప్పకూడదండి. మాట తప్పేమంటే ఓడిపోయినట్టు లెక్క. ఇంకొకటి, మనుషుల దగ్గర వేరు, నేను మళ్ళీ చెప్పాను. కానీ మన దేవుడు మాట ఇచ్చేవాడు. మాట ఇస్తే ఏం చేసేవాడు? ఎన్ని సంవత్సరాలైనా. అదే ఇందాక చూపించాను మీకు. ఇప్పుడు దావీదు కూడా దేవుడికి మాట ఇచ్చి కొన్ని తరాలకే ఆ దేవుని సన్నిధులు తన వంశాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు అదే సొలొమోను గారు అంటున్నాడు, ఏమని? నా తండ్రి అయిన దావీదుకి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుని ఏం చేస్తున్నాడు? సొలొమోను ఏం చేస్తున్నాడు? ఇంకొక మాట నేను ఇంకో విషయం చెప్తాను, ఏమనుకోకండి. మన జీవితాల్లో మన బిడ్డలో మనం ఉన్నంతకాలం మంచిగా ఉంటే మనం మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటాం. తర్వాత జీవితం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, అంతే కదా. ఆ భవిష్యత్తు చూడని జీవితం మనకెందుకు? ఇంకా ఒకవేళ వాళ్ళ బాగుండాలంటే వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి, అవునా కదంటారా? అందుకని మనం ఉన్నంత కాలంలో మన బిడ్డలు కూడా దైవం దగ్గర ఉంటే మనకేముంది? సంతోషం ఉంటుంది. అది ఈ మాట చెబుతూ ఉన్నాడు. రైట్. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట యెరూషలేములో జరిగిన కీడు. ఎందుకని? అసలు యెరూషలేములో కీడు ఎందుకు జరగాలి? మాట ఇచ్చాడు, నెరవేర్చాడు కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. మళ్ళా దేశంలో ఏమొచ్చింది? కీడు వచ్చింది. ఎందుకు వచ్చింది? కిందకి రండి. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఎంత గొప్ప కీడు రప్పించి అది అంటే దీన్ని ఇచ్చాడట మాట. అందుకే జీవ మరణాలు మీ చేతిలో మీ దగ్గర పెట్టానన్నాడు, ఆశీర్వాదం శాపం మీ ఎదుటే పెట్టానన్నాడు. 2 మాటలు ఇచ్చాడంట ఆయన. 2 మాటలు ఇచ్చాడంట. నా మాట విని నేను చెప్పినట్టు చెప్తే నీకు శుభం, దేశంలో ఉంటావన్నాడు. నా మాట వినలేకుండా మీ మాట ప్రకారంగా, మనుషుడి మాట ప్రకారంగా నడిచేవనుకో ఈ దేశంలో ఉండవు, కీడు నిన్ను వెంటాడుతుంది అని కూడా మాట ఇచ్చాడట. ఎవరో? దేవుడు. అంటే కానాడు దేశంలోకి వెళ్ళకముందే మాట ఇచ్చాడట. ఇప్పుడు దాన్ని నెరవేర్చాడంట. మాట వినకపోతే శత్రుల దేశంలో పెట్టింది కూడా నెరవేర్చాడట. ఓకేనా? నమ్మి బాప్తిస్మం పొందినవాడు అక్కడికి వెళ్తాడనే కదా. నమ్మని వానికి అంటే ఇంకో చోటకి వెళ్తాడనే కదా. 2 మాటలు ఉన్నాయి లేవా? ఇప్పుడు ఏ మాట మనం నమ్మాం? నమ్మి, ఏది నమ్మి? ఆయన మాట నమ్మే కదా. ఇప్పుడు ఆయన మాట నమ్మకపోతే మనకేముంది? అది బాగా చెప్పారు, ఇంక అందులో సందేహం లేదు. అది ఉంది. ఏది? ఎవరికే? మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆయన మాట నమ్మకపోతే అది మనకు ఉందట. ఏది? అంటే రక్షించబడిన వాడు కూడా ఇందులోకి వెళ్ళిపోవచ్చు. అందుకు రక్షణ కాపాడుకోవాలి. మనం ఆయనకు మాట ఇచ్చాం, ఎప్పటి వరకు? మరణ పర్యంత వరకు ఏం చెయ్యాలి? కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మలశిక్షలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? యెషయా గ్రంథం 20వ గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనియు. పాయింట్ చూడండి, మళ్ళా దేవుని మాట చూడండి. పాడైపోయిందని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? కడతానన్నాడట. ఆ తర్వాత పాడైపోయిన స్థలములు చెట్లను నాటువాడనియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. ఎవరో? మీ చుట్టూ ఉన్న అన్యజనులు. ఎందుకంటే యెరూషలేము ఏమైపోయింది? వీళ్ళు ఎక్కడికి వచ్చారు? చెరలోకి వచ్చారు. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ కొంతకాలానికి అక్కడికే అంటే మళ్ళీ ఏం చేద్దామని అదనమాట దేవునికి ఉన్న మనసు. ఎప్పుడు? ఇలా మారు మనసు పొందాలి. ఓకేనా? ఏళ్ళేవో ఉండాలి మారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంతా చెప్పి గమనించాలి. మారు మనసు పొంది సంఘంలోకి వచ్చాం. మళ్ళీ సంఘంలో ఉండి మనలో ఏదన్నా మళ్ళీ లోకం మాట విన్నామనుకో నష్టం మనకే కలుగుతుంది.
ఇందాక అన్నాను, బాధలు ఎవరికి వస్తున్నాయి? మనుషుడి మాట వింటూ వస్తున్నాయా, దేవుడి మాట వింటూ వస్తున్నాయా? కాదా? ఇప్పుడు ఆ బాధల నుండి దేవుని దూరం అయిపోయాం అనుకుందాం. మరల మారు మనసు పొందితే మళ్ళా బాగు చేస్తాడంట ఆయన. అర్థమైందా మీకు? మరల మనం మారు మనసు పొంది అంటే ఆయన సన్నిధి దూరం అయ్యాం, మరలా ఆయన సన్నిధికి వస్తే బాగు చేస్తాడు. ఆయన దగ్గర రాకుండా బాగు ఎలాగవుతాం? ఆయన దగ్గర రాకుండా ఎలా బాగవుతాం? బాగవ్వం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కదా రోగం తగ్గేది, దేవుని దగ్గరికి వస్తే కదా క్షమాపణ ఉండేది. అంటే తర్వాత మార్చున్నాడు, యెహోవానైన నేను అది ఎవరో అది కూడా మాట ఇచ్చాడంట ఆయన. గమనించాలి, ఒకటి కానాను దేశాన్ని ఇస్తానన్న మాట ఇచ్చాడు, నెరవేర్చాడా లేదా? నా మాట వినకపోతే శత్రువుల దేశంలో పంపుతానరా అన్నాడు, అది నెరవేర్చాడా లేదా? వెళ్ళినా మరల మీరు మారు మనసు పొందితే మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు ఆయన. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏముంది? ఇంతక మనం ఏం చేసుకోవాలి? మన మాటలు మనం నెరవేర్చుకోవాలి. ఆయన మాట ఆయన నెరవేరుస్తున్నాడు, మన మాట మనం నెరవేర్చుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 599 పేజ్, 599 పేజ్ తీసారా అమ్మా? 15 వచ్చు. ఎవరో హిజ్కియా రాజు, అది కావాలి. మీరు ఎప్పుడైనా చదివినా అక్కడ ఏ భాగం ఎవరు మాట్లాడుతున్నారన్నది తెలుసుకుని చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏమో అది నేనేమందును, ఎవరో దేవుడు ముందో మాట ఇచ్చాడు, మరణం అవుతున్నావురా ఇల్లు చక్క పెట్టేసుకో అన్నాడు ఆయన. ఎవరిని? హిజ్కియా గారిని మాట ఇచ్చాడా? తర్వాత ఆయన ఏం చేశాడు? నేను ఎలా నడుచుకున్నాను దేవా జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది నేను అంటుంటా. ఆయన సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకే ఆయన సన్నిధి 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 అంటున్నాం ఆయన. అమ్మా ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు కనుక మళ్ళా మాట ఇచ్చాడంట ఆయన. ఏ మాట? ఇప్పుడు చెప్తున్నాడు అది అన్నమాట. చూడండి, ఆయన నాకు మాట ఇచ్చాను, అది ఆ మాట ఇస్తే దాన్ని నెరవేర్చేవాడు ఎవరో అంతే. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. కానీ మన మాట ఇస్తామా? నేను 20 నేను 100 సంవత్సరాలు బతుకుతానన్నవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. ఎంత విచిత్రంగా ఉన్నాయో మొరలనుకోవద్దు. మొన్నే రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మాయి కూతురు పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందంట. ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మాయి. నిజంగా మనమేమనుకుంటాం, పెద్ద ఆయన అనుకుంటాం మనం. అసలు అది లెక్కలు కూడా తీసుకోం, అవునా? మరి ఎవరు చనిపోయారు? ఎంత బాధ ఉంటుందో తండ్రికి, కళ్ళ ముందు ఎంత బాధ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? మరణం ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు. అందుకే దానికి గ్యారెంటీ ఇవ్వలేము. నేను ఎంతకాలం ఉంటాను అంతకాలం ఉంటానను అని అనకూడదు. ఒకవేళ దేవుని చిత్తమైతే పదపెట్టుకోవాలి, అంతేనా? మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాల్సిన మాట ఏదో ఉందనుకోండి, మీకు మరలా చెప్తున్నాను, దేవా నీ చిత్తమైతే మరలా నీ సన్నిధిలో గడిపే అవకాశం ఇవ్వాలని కోరుకోండి. మీ ప్రార్థనలు ఎప్పుడైనా సరే మీ ప్రార్థనలు ఎప్పుడైనా మనం చేయవలసింది ఏంటంటే, దేవా నీ చిత్తం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావా? మరలా దేవా నీ చిత్తమైతే మరలా నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని అని కోరితే నీకు ఆయుష్ పెరిగిద్ది. నువ్వు ఎవరి మీద ఎట్టేసావు అది, అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయలేదు నీకు అది. అంతేగాని లేదురా వచ్చేస్తున్నాడు రా అక్కడికా వచ్చేస్తున్నాను, ఇంకెక్కేస్తున్నాను, వెళ్ళి వచ్చేస్తా అంటాం. అంటే నేను అనేది ఏం కాదు, ఒకవేళ దేవుడు అది కృప చూపించాడు కనుక అది మనకు వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పటి వారం? ఆదివారమా మనం, నిన్నటి వారమా? దాని అర్థం ఏంటి? ఆల్రెడీ మన జీవితం అయిపోయింది, శాస జీవితం బతుకుతున్నాం మనం, అంతేనా? ఇంకా చెప్పాలంటే కరుణ వచ్చాక ఇంకా బాగా చెప్పింది. ఏమని? జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ కరుణతోటి జీవిస్తున్నాం, అంతేనా? జీవిస్తున్నాం అన్న పేరు ఉంది కానీ మనకు ఆల్రెడీ అది ఎలా ఉంది? కాకపోతే మాస్కులు కొట్టుకుంటలేదు, అంతే తేడా. ఏమో దగ్గుతా లేదు, మాస్కులు కట్టుకుంటలేదు, కానీ అది రూపం దాల్చింది అన్నారు కదా. అప్పుడు కరుణ ఏం చేస్తుంది అన్నారు? దాల్చింది. అది రూపం దాల్చుకుంది. మనల్ని కూడా రూపం దాల్చుకోమన్నాడు ఆయన, ఓకేనా? ఈ నర శరీరాన్ని ఎలా మార్చుకోమన్నాడు ఆయన? మహిమగల రూపంగా తన దేన శరీరంగా మార్చుకుంటున్నాడట ఆయన మనల్ని, ఓకేనా? సరే, ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఆయనే మాట ఇచ్చును, ఆయనదని ఏం చెయ్యాలి? నెరవేర్చును, అంతేనా? గలతీ పత్రిక, సమయం లేదు, కొలసీ పత్రిక 4వ అధ్యాయం
కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ఎలాగంట? ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి అర్కిపుతో చెప్పుడి. ఓకేనా? ఇప్పుడు పౌలు గారు అర్కిపుతో ఏం చెప్తున్నాడో తెలుసా? కొలస్సీ సంఘానికి పత్రిక రాసి నీకు అప్పగించిన పరిచర్ని ఏం చేయాలి? అంతేనా? నీకు అప్పగించిన పరిచర్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఒకటి గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగు క్రీస్తు నియమము. ఇదేంటి? ఇందాకేం చెప్పాడు? పరిచర్యని ఏం చేయమన్నాడు? నీకు అప్పగించిన పరిచర్ని ఏం చేయమన్నాడు? నెరవేర్చండి. పరిచర్య. ఓకేనా? ఎక్కడేం చెప్పాడు? ఒకని భారము ఒకడు భరించి. ఇందాక ఒక వ్యక్తికి చెప్పినట్టుగా ఉంది. ఏది? నీకు అప్పగించిన పరిచర్య నువ్వేం చేయాలి? నెరవేర్చాడు. ఎక్కడేం చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. అంటే అందరికీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో? మీరు ఒకని భారములు ఒకడు చెప్పాలి. ఒకని భారములు ఒకడు ఒక మాట తప్పుగా అనుకోదు. డ్వాక్రాలో ఎంతమంది ఉంటారు? ఒకరు కట్టకపోతే ఏమవుతుంది? అప్పుడు ఏం చేస్తారు? కదా సిస్టమ్ అది. సంఘం అంటే ఏంటి? కనీసం డ్వాక్రా సంఘానికి ఉన్న విలువ ప్రభు సంఘానికి ఉంటే సంఘస్థుల్లో ఇప్పుడు పరిచర్యని ఏం చేయాలి? మేము నెరవేరుస్తున్నాం. ఇప్పుడు ఒక భారాలు ఒకడు ఏం చేయాలి అంటే అప్పుల గురించి కాదు సుమా, అప్పుల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. ఒకటి భారాలు ఒకడిని ఏం చేయాలి? ఇతకే భారం? మొదటి వచ్చును పైకి కాదండి, మొదటి వచ్చును. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనడు చిక్కుకున్న ఎడల, అది అనమాట. ఒకడు ఏదో కారణం ఏమైపోయాడు? చిక్కుకున్నాడు. తర్వాత ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును అది అంటే మీలో ఒకడు చిక్కుకున్నాడు. మీలో ఎవరు? మీరు ఆత్మ సంబంధులైన మీలో కాదండి, మీలో చదవండి. మీలో ప్రతివాడును అంటే మీకు శోధన ఏంటి? ఒకడు చిక్కుకుంటే మీకు శోధన ఏంటి? వాడు చిక్కుకున్నాడు, అతనికే కదా శోధన. ఇప్పుడు ఎవరికి శోధన అన్నాడు? మీకు శోధన, మీలో శోధన అంటున్నాడు ఆయన. ఓకేనా? తర్వాత తన విషయమే చూచుకునుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని ఎక్కడ తీసుకురావాలి? అది దాని అర్థం ఏంటంటే బయటికి వెళ్ళిన వ్యక్తి యొక్క లెక్క కూడా సంఘానికి ఉంది. ఒక అతను చిక్కుకున్నాడు కదా, ఎక్కడ ఏదో సోదరులు సమస్యలు చిక్కుకున్నాడు. అతను విడిపించే బాధ్యత కూడా ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. అలా విడిపించే బాధ్యత తీసుకోలేదనుకోండి, ఎవరి లెక్క చెప్పాలి? అందుకే మీరు శోధింపనేమో అంటే దేవుడు ఎవరిని అడుగుతాడు? అది అప్పటికే రాకపోతే అతన్ని అడుగుతాడు. అవునా? అందుకే కదండి మీ మీద వ్యతిరేకం ఉన్నా వెళ్ళి ఏం చేయమన్నాడు? మొదటగా నువ్వు వెళ్ళి సమాధానపడు. వెళ్ళలేదా తర్వాత ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళి చెప్పు. అతని మాట వెళ్ళలేదా సంఘానికి చెప్పి అన్నాడు. సంఘం మాట వినకపోతే ఏం చేయొచ్చు? విడిచిపెట్టు. ఇప్పుడు అలా చిక్కుకున్నవాడిని ఏం చేయాలి? సహోదరులు ఏం చేయాలి? ఇప్పుడు మాకు అప్పగించిన పరిచర్య చేస్తున్నావా లేదా? రైట్. మీ పరిచర్య ఏంటి? మీరు కూడా ఏం చేయాలి? ఇలాగున క్రీస్తు నియమాన్ని కూడా మీరు ఏం చేయాలి? నెరవేర్చాలా? నెరవేర్చేసారా? నెరవేర్చాలి. ఎప్పటి వరకు? మనం ఉన్నంతకాలం నెరవేర్చాలి. ఎందుకంటే ఏదో రకంగా శోధనలో చిక్కుకుంటారు. అందుకే చిక్కుకున్నది ఏం చేసుకోవాలి? దాన్ని మంచి దారికి తీసుకుని రావాలి. అది కూడా ఎవరి మీద ఉంది బాధ్యత? సంఘం మీద ఉంది. అమ్మా ఒక్కసారి మరలా చదవండి. శోధింపబడినేమాడు తన విషయమే చూచుకునుచు సాత్వికమైన మనసుతో. దాని అర్థం ఏంటి? రాపోతూ చర్మూలు చేస్తాను, రాపోతే నీ ఎంత చూస్తానని తీసుకుని రాకూడదంట. అర్థమైందండి? రాపోతే ఏమనుకోక నీ దగ్గర ఉన్న మైనస్లన్నీ అప్ చెప్పేస్తాను, ఇలా బెదిరించకూడదంట.
ఏ మనసు ఉండాలి? ఒక మాట, సాత్వికమైన మనసు సంఘంలో ఉన్న వారికి ఉండాలి, సాత్వికమైన మనసు సేవకుడికి ఉండాలి. తిమోతి పత్రిక అన్నాడు కదా, అట్టివారి మీద జగడమాడక సాత్వికమైన మనసు అట్టివారిని తీసుకున్నాడు. తిమోతి పత్రికలో ఉంటుంది. అంటే చెప్పే సేవకుడు సాత్వికంలో ఉండాలి, సంఘానికి కూడా ఏమై ఉండాలి, పోతే పోనే అని అనకూడదు. అర్థమైందండి? ఆడిపోతే పోనే అని అన్నావా రేపొద్దున ఉంటుందా లెక్క. ఓకేనా? ఏం చెయ్యాలి? తీసుకుని రావాలి. తర్వాత మాట ఇది ఇప్పుడు అర్థమైందండి. అంటే అతను రాకపోతే ఆ భారం కూడా ఎవరి మీద ఉంది? ఒక్క మాట అమ్మ, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మన బంధువులు రాకపోతే ఎలాగుంటుంది? మన అన్నదమ్ములు మన ఆడపడుచులు రాకపోతే లెక్క ఎవరిని అడుగుతారు? ముందు అర్జెంటుగా మనం అదే అడుగుతారు. తర్వాత ఏది బంధువులు తర్వాత, ముందు అర్జెంటుగా మన ఇంట్లో కార్యక్రమం జరగానే ముందు మన మీద ఫోకస్ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? అన్నదమ్ములు ఆడబిడ్డలు ఇదే చూస్తారు. అవునా కదంటారా? అందులో ఎవరు రాకపోయినా మనకి ఎలాగుంటుంది? బాధగానే ఉంటుంది. అవునా కదంటారా? అలాగే దేవుని కుటుంబం మనకు ఒకవేళ రాలేదు, కార్యక్రమం ఉంది, బాగా గుర్తు చేశారు, పెళ్ళి ఉంది. ఇప్పుడు పెళ్ళి మా తమ్ముడికి నాకు పడతలేదు, మా తమ్ముడిని రాలేదు, ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి ఉంది, నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నా తండ్రిని నేను సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? నా ఇంట్లో సంతోషం నాడు వస్తాడు అని అనకూడదు. ఏం చెయ్యాలి? అదనమాట. అంతేనా? దాని ధర్మం అదే. అలాగే సంఘంలో ఉన్న సహోదరుడు కూడా ఏం చేయాలి? ఒకని భారాలు ఒకడు. అది మళ్ళీ మీరు ప్రార్థనకు వచ్చి ఎవరైనా రాలేదనుకోండి, సేవకుడు లెక్క అదండి, అది మీ లెక్క. ఎందుకంటే ఎక్కువ మీతోటే ఉంటారుండరా చెప్పండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరైనా రాలేదనుకో, మీ పక్కన ఉన్నారనుకో, సపోజ్ అనుకుందో ఆ అమ్మాయి ఎందుకు రాలేదని తెలుసుకోవాలి. అవసరమైతే సమస్య ఏదైనా ఉంటే ప్రార్థన చేయండి. ఒకవేళ రాలేదు, అది కూడా మీరు ఎవరికి చెప్పాలి? అంటే మీకు తెలుసుకుని చెప్పుకుంటే తెలుస్తుంది కదా. అంటే ఒకటి భారాలు ఒకరు ఉన్నాయా లేవా చెప్పండి బాబు. ఇలాంటి మాటలు ఉన్నప్పుడు కొద్దిగా మాకు ధైర్యం వస్తుంది. అది అయితే అంత సంఘ భారం అంతా నా మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఈ భారాలు కూడా ఎవరి మీద ఉన్నాయి? మరి అప్పుడు తేలికైపోతుంది కదా. ఇప్పుడు మా నాన్న చేసిన అప్పు నా తమ్ముడు నేను పంచుకున్నాం అనుకోండి, తేలిగ్గా ఉంటుంది. లేదు నా మీద ఉందనుకోండి, ఊపిరాడతలేదు. అంటే ఇంక సేవకుడే ఇంక సంఘం అని అనుకోకండి. సేవకుడికి అప్పగించింది పరిచర్యను ఏం చేస్తున్నావు? నెరవేరుస్తున్నానా లేదా చెప్పండి అమ్మా? నెరవేరుస్తున్నాను లేదా? అది నన్ను అడిగితే నేను చెప్పుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెయ్యాలి? మీరు కూడా క్రీస్తు నియమం అదే కదా అన్నాడు. చదవండి, తర్వాత వచ్చిన చదవండి. అంటే ఒకటి భారాలు ఒకరు ఏం చేయాలి? అంతేగాని మరలా అనుకోకండి అప్పులు లేదా ఇంకొక సమస్యలు అవి కాదు. ఇక్కడ రాలేనందుకు అతను కూడా లెక్క మన మీద ఉంది. అతను కూడా మనం సమాధానపరుచుకుని ప్రభు దగ్గర, ఒకవేళ రాలేదు విడిచిపెట్ట, ఒకవేళ దూరం అయింది, ఇక్కడ రావడం దూరం అయింది, దగ్గరున్న ప్రభు సంఘానికి వెళ్తారు, తప్పే ఉంది. అంతే కదండి. ఇప్పుడు దగ్గరున్న ప్రభు సంఘం ఉందనుకో, సత్యం ఉందనుకో, అక్కడికి వెళ్తారు. అవునాడు కాదంటారా? అలాగే ఏంటంటే దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా బిడ్డలు ఉన్నారు, రేపు పొద్దున హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు. ఓకేనా? అనుకుంది కాసేపు, హైదరాబాదు నుంచే నువ్వు రావాలమ్మంటే నా పరిస్థితి ఏమైపోద్ది? ఎందుకంటే ఇక్కడ బాప్తిసం పొందిన వారు మాత్రం ఎక్కడికే రావాలన్నాను అనుకోండి. ఇప్పుడు రేపు పొద్దున నా బిడ్డకు కూడా అదే కదా లెక్క. తల్లి అవునా కదంటారు చెప్పండి. ఇప్పుడు నా బిడ్డ కూడా మీకు నేను చెప్పినప్పుడు నా బిడ్డకు కూడా అదే లెక్క. అందుకేం చేయాలి? ఎక్కడ ప్రభు సంఘం ఉంది, ఎక్కడ ప్రభుని ఆరాధిస్తుంది, ఎక్కడ సత్యం ఉంది, వాక్యం ఉంది, అక్కడికి వెళ్ళండి. అది ఓకేనా? అంతే తప్ప అది ఇంకోలా తీసుకోకూడదు. ఓకేనా? వెళ్ళేటప్పుడు కూడా ఏ నిందలు వేసుకోకూడదు అమ్మ. మళ్ళీ కలవాలి, పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ కలవాలి, కలిసి ఉండాలి. స్థానిక సంఘమే. ఓకేనా? తర్వాత మాట చదవండి, అయిపోయింది. ఎవడైనను ఒట్టివాడైండి నేను ఒట్టరిగా ఉంటాను, ఎవడు కూడా నాకు అక్కర్లేదు అనుకోండి, తాను ఏం చేసుకుంటున్నాడు? అంతే, తను మోసం చేసుకుంటున్నాడు. సంఘం అంటే వ్యక్తిత్వం కాదు. సంఘం అంటే నేను ఒక్కడిని వస్తాను, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, నా ఒక్కడికి సంబంధం అది కాదండి సంఘం. అది అర్థమైంది, అది లోకం దగ్గర బ్రతకచ్చు. కానీ సంఘం అంటే ఏంటి తెలుసా? అవయవాలు. ఇప్పుడు ఈ చెయ్యి కదలలేదని ఒక మాట, కాలు బాధ వస్తే మనం ఇక్కడ రాలేకపోతున్నాం, కన్ను బాధ వస్తే ఇక్కడ రాలేకపోతున్నాం, చెయ్యి బాధ వస్తే ఇక్కడ రాలేకపోతున్నాం. అంటే ఇన్ని అవయవాలు కలిస్తే శరీరం.
అవునా కదంటారా? ఒక్క అవయవం పని చేయకపోతే ఆయన దగ్గర రాలేనప్పుడు ఇన్ని అవయవాలు కలిసింది, ఇన్ని అవయవాలకు ప్రాణం పెట్టింది ఆయన. ఆయన దగ్గరికి కూడా నడిపించే నియమం క్రీస్తు నియమం. ఎవరికే? సంఘానికే. ఆ క్రీస్తు నియమాన్ని కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. క్రీస్తు నియమాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చాలి. ఆయన నెరవేరుస్తున్నాడు. నెరవేర్చడు లేదా? లోక సువార్త 18. ఇదిగో తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చానన్నాడా లేదా? వచ్చానన్నాడా లేదా? అది లోక సువార్త 18:31 చదివేసుకుని ముగించేసుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుడు గూర్చి ఆ ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ, అంటే ఇప్పుడు ప్రవక్తల ద్వారా రాయబడ్డ మాటలన్నీ ఏం చెయ్యాలి? నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఈయన ఏం చెయ్యాలి? రాసేశారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? యేసుప్రభు వచ్చి ఏం చేయాలి? ఇది అన్నాడు కదా, ఇదిగో తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు నేను లోకానికే వచ్చిన. వాళ్ళు ఏమి రాసేశారు? వాళ్ళు ఏమి రాశారు? కింద ఉన్నాయి, చదవండి అక్కడ. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచుదురని చెప్పారు. ఇది రాసిన సంగతులన్నీ ఇవి. అటు ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేయాలి? రాసినవన్నీ కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చడే లేదా? అసలు ఊహించుకుంటాడు ఎవడైనా? ఎవరి కోసం ఊహించుకున్నాడో కదా చెప్పాలి. పరలోకం వదిలేసి వచ్చి ఇన్ని బాధలు ఆయన పడితే ఎందుకు? తండ్రి మాట ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు మన క్రీస్తు నియమం కూడా ఏం చేయాలి? మనం ఊహించుకోకర్లా అంటారు కదా, మన కొరడాలతో కొట్టించుకునే పరిస్థితి లేదు, సిలువ ఎక్కవలసిన పని లేదు. ఒక్కటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త పక్షాన మనం అందరం కలిసి ఉండాలి. అది ఐక్యత. మొదటిది. ఆరాధనలోకి వచ్చినప్పుడు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఐక్యత. అంతేనే కదంటారా? తర్వాత ఎవరైనా బలహీనులు ఉన్నారనుకోండి, వారిని కూడా ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఒక మాట, చేతికి గాయం తగిలింది, తీసేద్దామా మళ్ళీ దాన్ని బాగు చేసుకుందామా? ఇది అంతే. సంఘం అంటే గమనించాలి. ఓకేనా? ఒక్కడిది కాదు, ఒక్కడ సంబంధించింది కాదు, ఇది అందరూ సంబంధించింది. కనుక క్రీస్తు నియమం సంఘం నెరవేర్చాలి. క్రీస్తు ప్రభు నెరవేర్చాడా లేదా? నెరవేర్చడానికి ఏం పడ్డాడో అన్నీ చదువుకున్నాం. ఉమ్మేయించుకున్నాడు, అవమానం పొందాడు. మనమేం పొందేస్తున్నాం అమ్మా. అందుకే ఇంకొక మాట ఇంకా నేను వివరించుతున్నాను. అంతటి మహారాజు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నీ సన్నిధిలో ఉండడానికి నేను ఎంతటి వాడినయ్యా అని అంటాడు. ఏది ఇందాక మనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదివే, అది ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఒక మహారాజు దేవుని సన్నిధిలో నేను ఉండటానికి నేను ఎంతటి వాడినని దేవుని దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా? నీ దాసుడను అన్నాడు ఆయన. ఎవరో కదా? మరి అలాంటప్పుడు ప్రభు దేవుని కుమారుడై ఉండి మన కొరకు ఆయన చెప్పింది నెరవేర్చడానికి ఇంత నియమం, ఇంత ఏర్పాటు చేసుకుని అనుభవించినప్పుడు మనం మనం ఎవరికి మాట ఇచ్చాం? బాప్తిసం తీసుకున్నప్పుడు కదా. మనం ఎలా బ్రతకాలనే మాట తీసుకున్నాం? క్రీస్తు ప్రభువులో బ్రతకాలనే కదా. ఒక మాట, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఏం ధరించుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగ ఉండాలి, అంతేనా? క్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చాడా లేదా? రైట్. ఇప్పుడు క్రీస్తు నియమం మనం సంఘం నెరవేర్చాలి లేదా? నెరవేర్చాలి. అలాగే సువార్థికుడు కూడా ఆయన పరిచర్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. మాకు అప్పగించిన పని మేము చేయాలి, మీకు అప్పగించిన పని మీరు నెరవేర్చాలి. ఒక మాట, అలా నెరవేరిస్తేనే ముందు తరాలకే ఆ భాగ్యం వెళ్తుంది కదంటారా? ఇప్పుడు అబ్రహాము దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహాంకి నెరవేర్చాడు కనుక ఆ సంతానానికి ఆ దేశాన్ని ఇచ్చాడు. అలాగే దావీదు కూడా దేవుని మాట చెప్పాడు, దేవుని మాటను ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు కనుక ఆయన వంశాన్ని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడట. దావీదు ఏమడిగాడు తెలుసా? నా వంశాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాను అడగల, నీ సన్నిధిలో కూర్చోబెట్టవయ్యా అని అడిగాడు. ఎవరో? దావీదు. అవునా కదంటారా? అందుకని దయించి మళ్ళీ చెప్తున్నాడు ఒక మాట, దేవుని సన్నిధిలో కూర్చోబెడితే దేవుని సంతోషం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన సంతానాన్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? దాని అర్థం ఏంటో తెలుసా అండి? అక్కడ కూర్చోబెడితే లోకానికి గౌరవం, లోకానికి అంటే ఆయన భక్తుల్ని ఆ స్థాయిలో పెట్టాడు.
అంటే దాని అర్థం ఏంటంటే హెచ్చించువాడు ఆయనే. అంటే లోపల కూర్చోబెట్టలేదు. కానీ దావీదు ఏమన్నాడంటే నీ సన్నిధిలో కూర్చోబెట్టి నా కుటుంబాన్ని కోరితే తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద. అంటే ఇది ఎందుకు లోకానికి కూడా నా దగ్గర ఓకేనా, నా దగ్గర మోకాలేసిన వాడిని ఎలా కూర్చోబెడతానని చూపించాడు. అదే ఆయన మాట. ఓకేనా. అందుకే దేవుడు తన కుమారుడికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. కుమారుడికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. కుమారుడు కూడా తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఇప్పుడు మనం కూడా ప్రభుకి మాట ఇచ్చాం. చచ్చేంత వరకు కూడా ఉంటామని మాట ఇచ్చాం. ఇప్పుడు మాట కూడా మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అందుకే క్రీస్తు నియమము నెరవేర్చాలి. ఆ క్రీస్తు నియమంలో పరిచర్య ఉంది, సంఘం యొక్క విధి విధానాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మనం అనుసరించి ఉండాలి. ఓకేనా. కనుక ఆయన మాటలు మనకు మేలు. మన మాటలు మనం మాట ఇస్తే నెరవేర్చే అవకాశం లేదు. అందుకే ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేవాడు ఆయన. ఓకేనా. మరొకసారి ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నా హృదయపూర్వక మరొకసారి ప్రభు నామమున వందనాలు. థ్యాంక్ యూ.